A Study in Scarlet by Sir Arthur Conan Doyle. First chapter. A Study in Scarlet. మిస్టర్ షెర్లాక్ హోమ్స్. నేను 1878లో లండన్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టా తీసుకున్నాను. అక్కడి నుంచి సైన్స్లో సర్జనులకు నిర్దేశించిన కోర్స్ కొరకు నెట్లీ వెళ్ళాను. అక్కడే చదువు పూర్తయింది. 5వ నార్థంబర్లాండ్ పుగ్లియర్స్ అనే పటాలంలో అసిస్టెంట్ సర్జన్గా నన్ను నియమించారు. ఆ సమయంలో ఆ రెజిమెంట్ భారతదేశంలో ఉంది. నేను అక్కడికి వెళ్ళి చేరేలోగా 2వ ఆఫ్ఘన్ యుద్ధం వచ్చి పడింది. బొంబాయిలో దిగిన నాకు పటాలం శత్రుదేశానికి బయలుదేరిందని తెలిసింది. కనుమల గుండా అది ఎంతో ముందుకు వెళ్ళింది. నాలాంటి పరిస్థితిలోనే ఉన్న మరికొందరితో పాటు నేను బయలుదేరి క్షేమంగా కాందహార్ చేరుకోగలిగాను. అక్కడ రెజిమెంట్ను కనుగొన్నాను. వెంటనే కొత్త పనిలోకి ప్రవేశించాను. అక్కడి వ్యవహారం చాలామందికి గౌరవాన్ని, పదవిలో ఉన్నతిని అందించింది. నాకు మాత్రం దురదృష్టము, ఆపదలు తప్ప మిగలలేదు. నన్ను బ్రిగేడ్ నుంచి తొలగించి బెర్క్షైర్కు మార్చారు. దానితో మైలాండ్ యుద్ధంలో పాల్గొన్నాను. ఆ యుద్ధం ప్రాణాంతకమైంది. అక్కడ నాకు భుజంలో ఒక బుల్లెట్ తగిలింది. అది ఎముకను పొడిగా చేసి రక్తనాళాలను తాకింది. నేను హంతకులైన నాజీలకు పట్టుబడి ఉండేవాడినే. ఆ ఆర్డర్లీ ముర్రే చూపించిన భక్తి, ధైర్యం నన్ను కాపాడాయి. అతడు నన్ను ఒక సరుకు రవాణా గుర్రం మీద అడ్డంగా వేసి క్షేమంగా బ్రిటిష్ లైన్స్ దాకా తెచ్చాడు. నొప్పికి ఎంతో కాలం పాటు ఎదురైన కష్టాలకు తట్టుకోలేక బలహీనపడిన నన్ను మరెంతోమంది గాయపడిన వారితో పాటు పెషావర్కు తరలించారు. అక్కడ నేను పుంజుకుని వార్డులలో తిరగగలిగేంత వరకు బాగుపడ్డాను. అప్పుడప్పుడు వరండాలో ఎండలో కాగలిగాను. భారతదేశం మనకు అందించిన ఎంటరిక్ ఫీవర్ నాకు తాకింది. నెలల పాటు నా బతుకు అధ్వానమైంది. చివరకు నేనే కోలుకుంటూ ఉంటే నా బలహీనత, బక్కచిక్కిన తీరు చూసి మెడికల్ బోర్డు వారు నన్ను ఇంగ్లాండ్ పంపించడంలో ఒక దినం కూడా జాప్యం జరగకూడదని నిర్ణయించారు. కనుక నన్ను ఒరెంటెస్ అనే సైన్యం నౌకలో పంపించేశారు. నేను తర్వాత పోర్ట్స్మౌత్ జెట్టీకి చేరుకున్నాను. నా ఆరోగ్యం తిరుగు లేకుండా నాశనమైంది. కానీ తరువాతి 9 నెలల పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో గడపవచ్చునని పితృసమ ప్రభుత్వం వారు సెలవిచ్చారు. ఇంగ్లాండ్లో నాకు చుట్టాలు లేరు, పక్కాలు లేరు. నేను గాలిలాగా స్వతంత్రుడిని. లేదంటే ఒక మనిషి రోజుకు 11 షిల్లంగుల అలవెన్స్తో ఉండగలిగినంత స్వతంత్రం అనవచ్చు. ఈ స్థితిలో నేను సహజంగానే లండన్ చేరుకున్నాను. ఆ మురికి గుంటలోకి సామ్రాజ్యంలోని పనిలేని వాళ్ళంతా నాటకంగా వచ్చి చేరుతారయ్యో. అక్కడ నేను స్ట్రాండ్లోని ఒక ప్రైవేట్ హోటల్లో సుఖము, అర్థము లేని అస్తిత్వాన్ని కొనసాగిస్తూ వీలైనంత డబ్బు ఖర్చు పెడుతూ ఉండవలసిన కంటే ఎక్కువ సుఖంగానే కొనసాగాను. నా ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. నేను ఆ మహానగరాన్ని వదిలి ఎక్కడో పల్లె ప్రాంతానికి చేరాలి. లేదంటే నా బతుకు తీరును పూర్తిగా మార్చుకోవాలని నాకు అర్థమైంది. ప్రత్యామ్నాయాల్లో 2వ దాన్ని ఎంచుకుని నేను హోటల్ నుంచి బయటపడ్డాను. తక్కువ ఖర్చుతో నడిచే మరో నివాసాన్ని వెతుక్కున్నాను. సరిగ్గా నేను ఈ నిర్ణయానికి వచ్చిన నాడే క్రైటీరియన్ బార్ దగ్గర నిలబడి ఉండగా ఎవరు నా భుజం తట్టారు. తిరిగి చూస్తే స్ట్రాంఫర్డ్ అనే యువకుడు. అతను బార్స్లో నా దగ్గర డ్రెస్సర్గా పనిచేశాడు. ఒక ఒంటరి మనిషికి లండన్ లాంటి అరణ్యంలో స్నేహం గల ముఖం కనిపించడం అంటే సంతోషకరమైన సంగతి. పాత రోజుల్లో స్ట్రాంఫర్డ్ నాకేమంత దగ్గర కాదు. కానీ ఇప్పుడు మాత్రం నేను అతడికి ఉత్సాహంగా పలకరించాను. అతను కూడా నేను కలిసినందుకు సంతోషం ఉన్నట్టే కనిపించాడు. ఆ సంతోషపు వెల్లువలో నేను అతన్ని హోల్బర్న్లో నాతో పాటు భోజనానికి రమ్మని పిలిచాను. ఇద్దరము బండి మీద బయలుదేరాము. ఇంతకు ఏం చేస్తున్నావు వాట్సన్? అతను ఆశ్చర్యాన్ని దాచే ప్రయత్నం చెయ్యకుండా అడిగాడు. మేం లండన్ వీధులు రద్దీలో ముందుకు సాగుతున్నాం. నీవు గడకర్రంత సన్నగాను నట్టంత నలుపుగాను అయ్యావు అన్నాడతను. నేను నా సాహసయాత్ర గురించి అతనికి టూకీగా చెప్పాను. మేం గమ్యానికి చేరే సమయానికి నా గాథ ముగియనే లేదు. నా దురదృష్టవ గాథను విన్న తర్వాత అతను అయ్యో అన్యాయం, ఇప్పుడేం చేస్తున్నావు అన్నాడు. ఇంటి కొరకు వెతుకుతున్నాను. తక్కువ ధరలోనే కాస్త సౌకర్యంగా ఉండే చోటు దొరుకుతుందేమోనన్న సమస్యకు సమాధానం వెతుకుతున్నాను జవాబిచ్చాను. చిత్రంగా ఉంది. ఇవాళ ఈ రకమైన మాట అన్న 2వ మనిషివి నీవు అన్నాడు అతను. మొదటి అతను ఎవరు? నేను అడిగాను. ఆసుపత్రిలో రసాయన పరిశోధనశాలలో పనిచేస్తున్నాడు ఒక అతను.
అతనికి మంచి చోటు దొరికింది. అందులో వాటా పంచుకునేందుకు ఎవరూ దొరకడం లేదని వాపోతున్నాడు. అతనికేమో అది తలకు మించిన ఖర్చు. ఆహా, అతని గదులని ఖర్చులని పంచుకోదలుచుకుంటే నేనే సరైన వాణ్ణి. నేను ఒంటరిగా ఉండటం కన్నా ఒక పార్ట్నర్ ఉంటే బాగుంటుందనుకుంటున్నాను. నేను అరిచాను. స్టాంఫర్డ్ తన వైన్ గ్లాస్ మీద నుంచి నా వైపు చిత్రంగా చూశాడు. నీకు షెర్లాక్ హోమ్స్ గురించి ఇంకా తెలియదు. అతడితో చాలా కాలం ఉండాలనుకోవడమే అన్నాడతను. ఏం, ఎందుకని అట్లాగన్నావు? నేను అతని గురించి ఏమీ అనలేదు. అతని ఆలోచనలు ఒక మాదిరిగా ఉంటాయి. అతనికి సైన్స్లోని కొన్ని అంశాల్లో ఆసక్తి ఉంది. నాకు తెలిసినంత వరకు అతను డీసెంట్ మనిషే. వైద్యం విద్యార్థి అనుకుంటాను నేను అన్నాను. లేదు, అతను ఏం చదవాలనుకుంటున్నది నాకు తెలీదు. అతనికి అనాటమీ బాగా వచ్చు, మంచి కెమిస్ట్ కూడా. నాకు తెలిసినంత వరకు అతను మెడికల్ క్లాసులకు మాత్రం పోలేదు. అతని చదువు తీరు చిత్రంగా ఉంటుంది. అందరికీ అందని తెలివిని అంతే లేకుండా సొంతం చేసుకున్నాడు. అది ప్రొఫెసర్లకే ఆశ్చర్యంగా ఉంటుంది. అతనేం చదవబోతున్నాడని నీవెప్పుడు అడగలేదా? నేను అడిగాను. లేదు, అతని నుంచి మాటలు రాబట్టడం సులువు కాదు. అతనికి నచ్చితే మాత్రం భలేగా మాట్లాడుతుంటాడు. నేను అతన్ని కలవాలి. నేను కలిసి ఉండటం అంటూ జరిగితే కష్టపడి చదివే మనిషి, నెమ్మది స్వభావం గల వారిని ఇష్టపడతాను. గోలను భరించేంత శక్తి నేను ఇంకా పుంజుకోలేదు. నేను బతికినంత కాలానికి సరిపడ గోల, గత్తరలను ఆఫ్ఘనిస్తాన్లోనే అనుభవించాను. ఈ నీ స్నేహితుడిని కలవటం ఎట్లా? అతను ల్యాబొరేటరీలోనే తప్పక ఉంటాడు. రాకుంటే వారాల పాటు రాడు. వస్తే పొద్దుటి నుంచి రాత్రి దాకా అక్కడే పనిలో ఉంటాడు. కావాలంటే భోజనం తర్వాత ఇద్దరం వెళ్దాం, నా నేస్తం బదులిచ్చాడు. తప్పకుండా జవాబిచ్చాను. సంభాషణ మరేవో విషయాల మీదకు మళ్ళింది. హాల్బోర్న్ నుంచి ఆసుపత్రికి వెడుతుంటే నేను కలిసి ఉండాలనుకుంటున్న పెద్ద మనిషి గురించి స్టాంఫర్డ్ మరికొన్ని విశేషాలు చెప్పాడు. నీకు అతనితో కుదరకపోతే నన్ను మాత్రం నిందించకూడదు. అప్పుడప్పుడు ల్యాబొరేటరీలో కలిసినందుకు తప్ప అతని గురించి నాకు ఏమీ ఎక్కువ తెలియదు. కలిసి ఉండే ప్రస్తావన నీది, అందులో నా బాధ్యత ఏమాత్రం లేదు అతను అన్నాడు. మాకు కుదరదనుకుంటే విడిపోవడం సులభమే కదా, జవాబిచ్చాను. ఈ వ్యవహారం నుంచి చేతులు కడుక్కుంటున్న తీరు వెనుక ఏదో కారణం ఉందని నాకు అనిపిస్తుంది అని కూడా అన్నాను, అతని వైపు గట్టిగా చూస్తూ. అతని స్వభావం మరీ విపరీతమా ఏమిటి? నీవేమీ మాట దాచిన అవసరం లేదు. వివరంగా వీలు కాని సంగతులను వివరించడం సులభమేమీ కాదు, అతను నవ్వుతూ అన్నాడు. నా అభిరుచుల ప్రకారం అయితే హోమ్స్ కొంచెం అతి సైంటిఫిక్ అనిపిస్తుంది. అది దారుణం వైపు దారితీస్తుంది. అందులో ఏమాత్రం దుర్బుద్ధి లేకుండా అతను ఒక నేస్తానికి సరికొత్త ఆల్కలాయిడ్ ఒక చిటికెడు ఇచ్చి తినమనగలడని నేను ఊహించగలను. అది కేవలం పరిశోధన దృష్టితోనూ దాని ప్రభావాన్ని సరిగ్గా గుర్తించడానికి మాత్రమేనో అని నీకు అర్థమయ్యే ఉంటుంది. న్యాయంగా చెప్పాలంటే అతను రసాయనాన్ని సిద్ధంగా తానే మింగుతాడు కూడా. అతనికి సరైన సమాచారం పట్ల మరీ ప్రేమ ఉందని నాకు అనిపిస్తుంది. నిజంగానా? అవును, కానీ అది కొంచెం హద్దులు మీరుతూ ఉంటుంది. డిసెక్టింగ్ రూమ్స్లో శవాలను కర్రతో కొట్టడం మాత్రం మరీ విడ్డూరంగా ఉంటుంది. శవాలను కొట్టడమా? అవును, మరణం తర్వాత గాయాలు ఎంతవరకు వీలవుతాయని తెలుసుకోవడానికి. అతను అలా చేయడం నేను కళ్ళతో చూశాను. అయినా అతను వైద్యం చావడం లేదంటావు నువ్వు? లేదు, అతని చదువు లక్ష్యం ఏమిటో దేవుడెరుగు. అదిగో వచ్చేసాం. మరి నువ్వు అతని గురించి నీ అభిప్రాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అతని మాటలు అంటూ ఉండగా మేము ఒక సన్నని గొంతులోకి వెళ్ళాము. ఒక చిన్న ద్వారంలోంచి వెళ్తే లోపల ఒక గొప్ప ఆసుపత్రిలోని ఒక విభాగానికి దారితీసింది. నాకు అది తెలిసిన వాతావరణం. ఒక మెట్ల వరుస ఎక్కుతూ వెళ్ళి పొడవాటి కారిడార్లోకి ప్రవేశించాము. గోడలకంతా తెల్లని రంగు, తలుపులకు మాత్రం మరో రంగు వేసి ఉంది. అటు చివరన ఆర్చ్ కింద దారి రెండుగా చీలింది. అక్కడే కెమికల్ ల్యాబొరేటరీ ఉంది. అది చాలా ఎత్తైన హాలు. నిండా లెక్కలేనన్ని సీసాలున్నాయి. తక్కువ ఎత్తుగల వెడల్పాటి బల్లలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వాటి మీద రిటార్లు, టెస్ట్ ట్యూబ్లు, నీలం మంటలతో బున్సెన్ బర్నర్లు ఉన్నాయి. మొత్తం గదిలో ఒకే ఒక్క విద్యార్థి ఉన్నాడు. దూరంగా ఒక బల్ల మీద వంగి తన పనిలో నిమగ్నుడై ఉన్నాడు. మా అడుగుల ధ్వని విని చుట్టూ చూచి ఎవరు లేచి నుంచున్నారు. కనుగొన్నాను అంటూ సంతోషంగా నా సహచరునికి చెప్పసాగాడు. చేతిలో ఒక టెస్ట్ ట్యూబ్తో అతను మా వైపే ఎదురుగా వచ్చాడు. ఒక్క హిమోగ్లోబిన్తో ప్రెసిపిటేట్ అయ్యి మరే పదార్థానికి కానీ రీఏజెంట్ను కనుగొన్నాను అన్నాడు అతను. అతనికి ఒక బంగారం గని దొరికినా ముఖం మీద అంత సంతోషం కనిపించేది కాదు. ఈయన డాక్టర్ వాట్సన్, మిస్టర్ షెర్లాక్ హోమ్స్
పరిచయంగా అన్నాడు స్ట్రాంఫర్డ్. ఎలాగున్నారు? అతను సాదరంగా అడిగాడు. అతను నా చేతిని పట్టుకున్న తీరును నేనేమీ అతన్ని పొగడదలుచుకోలేదు. మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవారా? అడిగాడు అతను. ఆ సంగతి మీకెట్లా తెలిసింది? ఆశ్చర్యంగా అడిగాను నేను. పోనీయండి, నవ్వుతూ అతను ప్రస్తుతం ప్రశ్న హెమోగ్లోబిన్ గురించి. నేను కనుగొన్న విషయం యొక్క ప్రాముఖ్యాన్ని మీరు గుర్తించారు కదూ? ఆసక్తికరంగా ఉంది. రసాయనికంగా సందేహం లేదు, జవాబిచ్చాను. కానీ ప్రాక్టికల్గా అదేమిటయ్యా, గడిచిన సంవత్సరాల్లో మెడికో లీగల్ రంగంలో అన్నింటికన్నా ప్రాక్టికల్ పరిశోధన ఇదే. రక్తపు మరకల విషయంలో సరైన పరీక్షగా ఇది నిలుస్తుందని అనిపించడం లేదా? ఇలా రా ఒకసారి. అతను ఆత్రంగా నన్ను కోటు చేతులు పట్టుకుని లాగసాగాడు. తాను పనిచేస్తుండిన బల్ల దగ్గరకు లాక్కుపోయాడు. కొంచెం తాజా రక్తం తీద్దాం అంటూ తన వేలిని బుట్కిన్తో పొడిచాడు. వచ్చిన రక్తం చుక్కను పైప్లైట్లోకి లాగాడు. ఈ కొంచెంపాటి రక్తాన్ని 1 లీటర్ నీటిలో కలుపుతాను. వచ్చిన మిశ్రమం నీటిలాగానే ఉందని కనబడుతున్నది కదా. రక్తం అందులో 10 లక్షల వంతు కన్నా ఎక్కువ ఉండదు. అయినా సరే లక్షణంగా రియాక్షన్ కనబడుతుండడానికి నాకైతే సందేహం లేదు. ఈ మాటలంటూ అతను ఆ పాత్రలోకి తెల్లని స్ఫటికాలేవో వేశాడు. తరువాత రంగులేని ద్రావకం కొన్ని చుక్కలు కలిపాడు. క్షణాల్లో ద్రావణం రంగు తిరిగింది. అడుగున బ్రౌన్ రంగు ధూళి చేరసాగింది. అరిచాడు అతను. చిన్నపిల్లవాడు కొత్త బొమ్మతో లాగా గొప్ప సంతోషం కనబరిచాడు. ఏమిటి మీ అభిప్రాయం? అడిగాడు. పరీక్ష చాలా సున్నితంగా ఉన్నట్టుంది, రిమార్క్ చేశాను. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. పాత గ్వాయాకం పరీక్ష చిరాకుగాను అస్థిరకంగానూ ఉండేది. రక్త కణాల కోసం మైక్రోస్కోప్లో వెతకడం కూడా అంతే. రక్తం మరకలు కొన్ని గంటల క్రిందటవైతే రెండవ పరీక్ష పద్ధతి పనికే రాదు. ఇప్పుడు ఇది రక్తం పాతది కానీ కొత్తది కానీ చక్కగా పనిచేసేట్లు ఉంది. ఈ పరీక్షను ఇంతకు ముందే కనుగొని ఉంటే ఈ భూమి మీద ప్రస్తుతం నడుస్తున్న వందలాది మంది ఎప్పుడో తాము చేసిన నేరాలకు శిక్ష అనుభవించి ఉండేవారు. అవశ్యంగా, నేను గొనిగాను. క్రిమినల్ కేసులు వరుసపెట్టి ఒక విషయం మీద మడతపడుతున్నాయి. నేరం జరిగిన 4 రోజుల తర్వాత ఒక మనిషిని ముద్దాయి అంటారు. అతని దుస్తులు, మిగతా గుడ్డలను చూస్తారు. వాటి మీద మరకలను కనుగొంటారు. అవి రక్తం మరకల, బురద మరకల, తుప్పు మరకల, పండ్ల మరకల? ఇంతకు ఏమిటవి? ఈ ప్రశ్న నిపుణులను తికమక పెడుతుంది. ఎందుకు? నమ్మదగిన పరీక్ష లేదు గనుక. ఇప్పుడు ఒక షెర్లాక్ హోమ్స్ పరీక్ష మనకుంది. ఇక మీద ఎలాంటి కష్టమూ ఉండదు. అతను మాట్లాడుతుంటే కళ్ళు మెరుస్తున్నాయి. అతని చేతిని ఎద మీద ఉంచుకుని ముందుకు వంగాడు. అతను ఊహించుకున్న జనసమూహం ముందు అభివాదం చేస్తున్నట్టు. మీకు అభినందనలు అందించవలసి ఉంది, నేను అన్నాను. అతని ఉత్సాహం నాకు బాగా ఆశ్చర్యంగా ఉంది. పోయినేడు ఫ్రాంక్ఫర్ట్లో ఫన్ బిషాఫ్ కేస్ ఉంది. ఈ పరీక్ష కనుక ఉండి ఉంటే అతను తప్పకుండా ఉరికంబం ఎక్కేవాడు. అలాగే బ్రాడ్ఫర్డ్ మేస్త్రి దుర్మార్గుడు, మ్యుల్లర్ మరొకడు, ఇంకా మాంట్పెలియర్లో లే ఫెవ్రే, న్యూ ఆర్లియన్స్ వాడు శాంసన్. నేను 20 కేసులు చెప్పగలను. అన్నింట్లోనూ ఇది నిర్ణయం ఇచ్చి ఉండగలిగేది. నువ్వు నేరాల క్యాలెండర్ లాగా ఉన్నావు. అట్లా ఒక పత్రిక ప్రారంభించవచ్చు. దాన్ని పోలీస్ న్యూస్ ఆఫ్ పాస్ట్ అనవచ్చు అన్నాడు స్ట్రాంఫర్డ్ నవ్వుతూ. షెర్లాక్ హోమ్స్ వెంటనే అందుకున్నాడు. దాన్ని ఆసక్తికరంగా రూపొందించవచ్చు అంటూ తన వేలిగాయం మీద చిన్న ప్లాస్టర్ అంటిస్తూ కొనసాగించాడు. నేను జాగ్రత్తగా ఉండాలి, విషాలతో ఆడుతూ ఉంటానాయే అంటూ నా వైపు తిరిగాడు. మాట్లాడుతూనే చేయి జాపాడు. దాని మీద ప్లాస్టర్ ముక్కలు చాలానే అతికించి ఉన్నాయని గమనించాను. వాటి రంగు వెలిసి ఉంది, రసాయనాల కారణంగా. మేమిక్కడికి పని మీద వచ్చాం, స్ట్రాంఫర్డ్ అన్నాడు ఒక ఎత్తైన ముక్కాలిపీట మీద కూర్చుంటూ. కాలితో మరొక దాన్ని నా వైపు నెట్టాడు అతను. ఈ నా మిత్రుడు ఇక్కడ స్థిరపడాలనుకుంటున్నాడు. నీతో గదులను షేర్ చేసేవారు లేరని ఫిర్యాదు చేస్తుంటావు కదా, అందుకే ఇద్దరిని కలుపుదామనుకున్నాను. షెర్లాక్ హోమ్స్ నాతో కలిసి ఉండటానికి సంతోషపడుతున్నట్టు కనిపించింది. నాకు బేకర్ స్ట్రీట్లోని ఒక సూట్ దొరికింది. మనకది బాగా కుదురుతుంది. మీకు పొగాకు ఘాటు వాసన పర్వాలేదనుకుంటాను అన్నాడు అతను. నేను ఎప్పుడూ షిప్స్ కాలుస్తాను, జవాబిచ్చాను. బాగుంది. ఒక మామూలుగా నా చుట్టూ రసాయనాలు ఉంటాయి. అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తుంటాను. అది మీకు చికాకుగా ఉంటుందా? ఎంత మాత్రమూ ఉండదు. అయితే చూడనివ్వండి, నాలో ఇంకా ఏం లోపాలున్నాయి. నేను ఒక్కొక్కసారి మూడ్లోకి పోతాను. కొన్ని దినాల పాటు నోరు తెరవను. నేను అలాగున్నప్పుడు మీరు నన్ను అపార్థం చేసుకోకూడదు. నన్ను అట్లా వదిలేస్తే త్వరలోనే మామూలు అవుతాను. ఇప్పుడు ఇంకా మీరు నాకు చెప్పడానికి ఏమైనా ఉందా?
ఇద్దరు మనుషులు కలిసి ఉండబోతున్నారంటే ఒకరి సంగతులు మరొకరు తెలిసి ఉండటం మంచిది కదా. ఈ క్రాస్ ఎగ్జామినేషన్కు నేను నవ్వాను. నా దగ్గర ఒక బుల్పప్ ఉంటుంది. నా శరీర స్థితి బాగోలేదు కనుక తగాదాలు నాకు పడవు. నేను ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలేస్తాను. పైగా నాకు గొప్ప బద్ధకం. ఆరోగ్యంగా ఉన్నప్పుడైతే నాకు మరొక సెట్ దుర్గుణాలున్నాయి. ప్రస్తుతం మాత్రం ముఖ్యమైనవి ఇవే. వయోలిన్ వాయిస్తే మీకు అది తగాదాలోకి లెక్కవుతుందా? ఆత్రంగా అడిగాడు అతను. అది వాయించే వారిని బట్టి ఉంటుంది. బాగా వాయించిన వయోలిన్ దేవతల విందు. బాగా వాయించుకుంటే సరే, బాగుంది. అతను సంతోషంగా నవ్వాడు. అయితే విషయం కుదిరినట్టే. గదులు మీకు నచ్చితేనేలండి. ఎప్పుడు చూద్దాం? రేపు మధ్యాహ్నం ఎక్కడికి రండి, ఇద్దరం కలిసి వెళ్ళి అంతా చక్కబెడదాం. సరే, సరిగ్గా మధ్యాహ్నం షేక్ హ్యాండ్ చేస్తూ నేను అన్నాను. అతన్ని రసాయనాలతో పనికి వదిలేసి ఇద్దరము నా హోటల్ వైపు నడిచాం. అన్నట్టు నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చానని అతనికి ఎట్లా తెలిసింది? ఒక్కసారిగా ఆగుతూ అడిగాను. నా సహచరుడు ఒక గూఢమైన నవ్వు నవ్వాడు. అది అతని చిన్న ప్రత్యేకత. అతని సంగతులు ఎట్లా తెలుసుకుంటాడని తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నించారు అన్నాడు. అంత రహస్యం కదా? చేతులు రుద్దుతూ నేను అన్నాను. చిత్రమైన పరిస్థితి. మా ఇద్దరినీ కలిపినందుకు నీకెంతో కృతజ్ఞుణ్ణి. మానవ జాతికి సరైన పరిశీలన అంటే మనిషే తెలుసా? అయితే నీవు అతన్ని పరిశీలించాలి. సెలవు తీసుకుంటూ స్టాంఫర్డ్ అన్నాడు. అతను ఒక చిక్కుముడి అని తెలుసుకుంటావు. అతను మాత్రం నీ గురించి చాలా తెలుసుకుంటాడు. పందెం. సెలవు. సెలవు జవాబిచ్చాను. హోటల్ వైపు నడిచాను. నా కొత్త పరిచయస్తుడు ఆసక్తికరమైన వ్యక్తి. చాప్టర్ 2. ఇది ఒక సైన్స్. అతను ఏర్పాటు చేసినట్టే మేము మరుసటి రోజు కలిసాం. అంతకు ముందు కలిసినప్పుడు చెప్పిన 221B బేకర్ స్ట్రీట్ ఇంటిని పరీక్షించాం. అందులో 2 చక్కని పడక గదులున్నాయి. చక్కగా గాలి ఆడుతుంటే పెద్ద సిట్టింగ్ రూమ్ ఉంది. అందులో మంచి ఫర్నిచర్, 2 పెద్ద కిటికీల ద్వారా మంచి వెలుగు ఏర్పాటై ఉన్నాయి. అపార్ట్మెంట్ అన్ని రకాలుగా మాకు కావాల్సినట్టుగా ఉంది. బాడుగ లాంటివి కూడా మేమిద్దరం పంచుకున్నాం కనుక తక్కువే అనాలి. కనుక బేరాన్ని అక్కడికక్కడ కుదుర్చుకున్నాం. వెంటనే స్థలాన్ని ఆక్రమించుకున్నాం. ఆ సాయంత్రానికి నా వస్తువులన్నింటినీ హోటల్ నుంచి తెచ్చేసుకున్నాను. మరుసటి ఉదయం షెర్లాక్ హోమ్స్ బోల్డ్ అని పెట్టెలు సరుకులతో వచ్చేశాడు. 1-2 నాళ్ళు మేము మా వస్తువులను విప్పుకొని సరైన చోట్లలో సర్దుకుంటూ గడిపాం. అదంతా అయిన తర్వాత నెమ్మదిగా కొత్త వాతావరణంలో సెటిల్ కావడం మొదలుపెట్టాం. హోమ్స్ కలిసి ఉండడానికి అంత చికాకు మనిషి ఎంత మాత్రము కాదు. అతని తీరంతా ప్రశాంతం. అలవాట్లో మంచి క్రమం ఉంది. రాత్రి 10 దాటిన తర్వాత అతను మేలుకుని ఉండటం అరుదు. పొద్దున నేను నిద్రలేచేలోగా అతను అల్పాహారం ముగించుకుని వెళ్ళిపోయి ఉంటాడు. కొన్నిసార్లు అతను దినమంతా కెమికల్ ల్యాబొరేటరీలో గడుపుతాడు. కొన్నిసార్లు డిసెక్షన్ గదుల్లో ఉంటాడు. అప్పుడో ఇప్పుడో వాకింగ్లో చాలా కాలం గడుపుతాడు. ఆ సందర్భాల్లో అతను నగరంలోని దిగువ భాగాల్లోకి వెళ్తాడని కనిపించింది. పనిలోకి దిగితే అతని శక్తిని మించేది మరొకటి ఉండదు. కానీ అడపాదడపా అతనికి ఏదో అవుతుంది. దినాల తరబడి అతను సోఫా మీద పడి ఉంటాడు. ఒక్క మాట మాట్లాడు. కాలు చెయ్యి కదిలించడు. ఉదయం నుంచి రాత్రి వరకు అలాగే ఉంటాడు. ఆ సమయాల్లో అతని కళ్ళల్లో నాకు కలలాంటి ఖాళీతనం కనిపించింది. అతనేదో మత్తుమందు ప్రభావంలో ఉన్నాడనే అనుమానం వచ్చుండేదే. అతని జీవితము పనుల తీరులు కనిపించే పరిశుభ్రత దాన్ని ఆపిపెట్టింది. వారాలు గడుస్తున్న కొద్దీ అతని పట్ల నా కుతూహలము, జీవితంలో అతని గమ్యాలు తెలుసుకోవాలన్న కోరిక లోతులు పెరగసాగాయి. అతని తీరు, దుస్తులు ఉండే తీరు ఒక్కసారి అలవోకగా చూచిన వారికి కూడా కట్టపడేసే రకం. 6 అడుగుల కన్నా కొంచెం ఎక్కువ ఎత్తు. మరీ బక్కపలచన గనుక ఆ ఎత్తు మరింత ఎక్కువగా కనబడుతుంది. తీవ్రంగా గుచ్చి చూస్తుండే కళ్ళు నేను ఇంతకు ముందు చెప్పిన సందర్భాల్లో మాత్రమే మరో రకంగా ఉంటాయి. పలచని గద్దముక్కు అతని భావ ప్రకటన మరింత చురుకుగా, నిర్ణయాకంగా మారుస్తుంది. గడ్డం చదునుగా పొడుచుకు వచ్చినట్టుంటుంది. అతని దృఢ నిశ్చయాలను సూచిస్తుంది. అతని చేతుల నిండా సిరామరకలు, రసాయనాలు అంటి ఉంటాయి. అయినా వాటిలో గొప్ప మృదుత్వం ఉంది. అతని పరికరాలను వాడుతున్నప్పుడు నేను ఆ సంగతి గమనించగలిగాను. ఈ మనిషి నా కుతూహలాన్ని ఎంత పెంచింది చెబితే పాఠకులను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అతని పద్ధతికి నేను అప్పుడప్పుడు అడ్డు తగులుతూనే ఉన్నాను. నా గురించి ఆ తీర్పు చెప్పేలోగా నా జీవితం ఎంత అగమ్య గోచరంగా సాగుతున్నది గుర్తించుకోవాలి. నా దృష్టిని ఆకర్షించేందుకు మరేదీ లేదని గుర్తించుకోవాలి. వాతావరణం ఎంతో బాగుంటే తప్ప నేను బయటకు వెళ్ళడమే పథకానికి నా ఆరోగ్యం అడ్డు తగులుతుంది. నా దగ్గరకు వచ్చి నా బతుకులోని శూన్యాన్ని నింపడానికి నాకంటూ మిత్రులు ఎవరు లేరు.
ఈ పరిస్థితుల్లో నా తోటి మనిషి చుట్టూ నిండుకుని ఉన్న మిస్టరీని నేను ఆసరాగా తీసుకున్నాను. దాన్ని విప్పడంలోనే నా సమయాన్నంతా వెచ్చించాను. అతను వైద్యం చదవడం లేదు. ఒక ప్రశ్నకు సమాధానంగా అతనే స్వయంగా ఆ విషయం గురించి స్టాంఫర్డ్ చెప్పిన అభిప్రాయాన్ని ధృవీకరించాడు. సైన్స్లో ఒక డిగ్రీకి వీలు కలిగించే ఏ కోర్సును అతను చదివినట్టు కనిపించలేదు. విద్యా ప్రపంచ ద్వారాల్లోకి ప్రవేశించడానికి హక్కునిచ్చే ఏ దారిని అతను నడవలేదు. అయినా కొన్ని విషయాల్లో అతని కృషి గొప్పగా ఉండేది. అతి అనడానికి కొంచెం తక్కువగా, అతని తెలివి అసాధారణంగా, విస్తృతంగా, అంతే సూక్ష్మం కూడా. అతని పరిశీలనలు ఎల్లప్పుడూ నన్ను చకితుడిని చేశాయి. ఏ మనిషి అంత కష్టపడి కృషి చేయడం, అంత నిశితంగా సమాచారం సేకరించడం ఏదో ఒక చివరి గట్టి గమ్యం లేనిది జరగదు. కాలక్షేపంగా చదివే వారికి తెలివిలో సూటిదనం అందదు. ఏదో మంచి కారణం ఉంటే తప్ప ఏ మనిషి చిన్న చిన్న వివరాలతో తన మెదడును బరువుగా మార్చుకోడు. అతని తెలివిలాగే అవిజ్ఞత కూడా గొప్పది. సమకాలీన సాహిత్యం గురించి, తత్వం, రాజకీయాల గురించి అతనికి ముక్క కూడా తెలియదు. నేను థామస్ కార్లైల్ ప్రసక్తి తెస్తే అతను అతి అమాయకంగా అతను ఎవరు, ఏం చేశాడు అని అడిగాడు. అయితే అతనికి కోపర్నికస్ సిద్ధాంతం గురించి, సౌరమండలం వివరాల గురించి తెలియదన్నప్పుడు నా ఆశ్చర్యం తీవ్ర స్థాయికి చేరుకున్నది. ఈ 19వ శతాబ్దంలో ఒక నాగరికుడైన మానవుడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలియకుండా ఉన్నాడంటే నాకు నమ్మకం కలగనంత అసాధారణంగా తోచింది. నీకు ఆశ్చర్యం కలిగినట్టుంది అన్నాడు అతను. నా ఆశ్చర్యం పట్ల చిరునవ్వులు చిందుతూ, నాకు ఆ సంగతి తెలియదు గనుక మర్చిపోవడానికి చేయగలిగినంత చేస్తాను అని కూడా అన్నాడు. మర్చిపోవడమా? చూడు, అతను చెప్పసాగాడు. మనిషి మెదడు మూలత ఖాళీ అటక వంటిదని నేను అనుకుంటాను. అందులో ఎంచుకున్న వస్తువులను ఉంచుకోవచ్చు. పిచ్చివాళ్ళు మాత్రం ఎదురైన ప్రతి వస్తువును అందులో నింపుకుంటారు. నిజంగా ఉపయోగపడే తెలివి మరుగున పడిపోతుంది, లేదంటే మిగతా వస్తువుల మధ్యన కలగలిసిపోతుంది. తిరిగి అది కావాలనుకున్నప్పుడు దొరకడం కష్టమవుతుంది. అందుకే పనితనం తెలిసిన మనిషి మెదడు అటకలోకి ఏం చేరుస్తాడన్న విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. అతని పనికి అవసరమైన వాటిని తప్ప మిగతావి చేర్చడు. పనికి వచ్చేవి మాత్రం బోల్డన్ని చక్కని క్రమంతో అమర్చుకుంటాడు. ఆ చిన్న గది గోడలు సాగే లక్షణం కలవి అనుకోవడం, ఎంత దూరమైనా కదులుతాయి అనడం తప్పు. అట్లా అనుకుంటే కొత్త సంగతులను చేర్చినప్పుడల్లా అంతకు ముందు తెలిసిన ఒక సంగతిని మర్చిపోయే సమయం వస్తుంది. అందుకే పనికిరాని సంగతులను బయటకు నెట్టి పనికి వచ్చే సంగతులను ఉంచుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. మరి సౌరమండల సంగతి? నేను అడ్డు తగిలాను. దానితో నాకేం పని అయ్యా? అతను అసహనంగా అడ్డు వచ్చాడు. నువ్వు మనం సూర్యుని చుట్టూ తిరుగుతున్నాము అంటున్నావు. మనం అదే చంద్రుని చుట్టూ తిరిగినా సరే నాకు నా పనికి పైసా అంత కూడా తేడా తెలియదు అన్నాడు. అతను చేసే పనేమిటో అడగాలనే చోటికి నేను వచ్చాను. కానీ అతని తీరులోని ఏదో భాగం నాకు ఆ ప్రశ్న అప్రస్తుతమవుతుందనేలా చేసింది. అయితే నేను ఈ చిన్ని సంభాషణ గురించి ఆలోచించాను. అందులోంచి నా విశ్లేషణ, నిర్ణయాలు చేసే ప్రయత్నం చేశాను. అతని ఉద్దేశంతో సంబంధం లేని తెలివిని అతను పట్టించుకోను అన్నాడు. అంటే అతనికి ఉన్న తెలివంతా అతనికి ఉపయోగకరంగా ఉండేదే. అతను తను బాగా తెలిసినని ప్రదర్శించిన విషయాలన్నింటినీ నా మెదడులో లెక్క వేయసాగాను. ఒక పెన్సిల్ పుచ్చుకుని రాశాను కూడా. పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని చూచి నవ్వకుండా ఉండలేకపోయాను. అది ఇలాగుంది. షెర్లాక్ హోమ్స్ ఇతని పరిధులు: సాహిత్యం గురించిన తెలివి శూన్యం, తత్వశాస్త్రం శూన్యం, ఖగోళ శాస్త్రం శూన్యం, రాజకీయం బలహీనం, వృక్షశాస్త్రం ఒక మాదిరిగా లేదు. బెలడోనా, ఓపియం విషయాల గురించి బాగా తెలుసు, తోట పెంపకం గురించి తెలియదు. భూగర్భశాస్త్రం గురించిన తెలివి ప్రాక్టికల్, కానీ కొంతవరకే. రకరకాల మట్టిని ఒక్క చూపుతో గుర్తిస్తాడు. వాకింగ్కు వెళ్ళి వచ్చిన తర్వాత పంట్లాం మీద మరకలను చూపించి వాటి రంగు మిగతా విశేషాలను బట్టి లండన్ నగరంలో ఏ ప్రాంతం నుంచి అవి వచ్చాయో వివరించాడు. రసాయన శాస్త్రం గురించిన తెలివి లోతైనది. అనాటమీ గురించిన తెలివి ఖచ్చితం, కానీ పద్ధతి ప్రకారంగా లేదు. సంచలనాత్మక సాహిత్యం గురించిన తెలివి అపారం. శతాబ్దంలో జరిగిన గూతకాలన్నింటిని గురించి అన్ని వివరాలు తెలుసు. వయోలిన్ బాగా వాయించగలడు. సింగిల్ స్టిక్ ఆర్ట్లో మేటి, మంచి బాక్సర్, కత్తి యుద్ధంలో నిపుణుడు. బ్రిటిష్ల గురించి మంచి ప్రాక్టికల్ తెలివి ఉంది. నా పట్టికలు ఇంత దూరం వచ్చాక విసిగి దాన్ని మంటల్లో పడేశాను. ఈ శక్తియుక్తులనంతా కూడగట్టుకుని అతను ఏం చేయదలుచుకున్నాడు తెలుసుకోగలిగితే, లేక ఇవన్నీ అవసరమయ్యే వృత్తి ఏమిటో తెలుసుకోగలిగితే బాగుండు అనిపించింది.
అసలు ఆ ప్రయత్నాలను వదిలేస్తే మేలు అని నాకు నేనే చెప్పుకున్నాను. వయోలిన్ మీద అతనికున్న శక్తి పాటవాలను గురించి చెప్పానని తెలుసు. అవి మామూలు రకం కావు. అయినా అందులోనూ అతని మిగతా శక్తి సామర్థ్యాల్లాగే ఒక వెర్రితనం ఉంది. అతను కొన్ని ముక్కలను కష్టమైన వాటిని కూడా వాయించగలడని నాకు తెలుసు. ఎందుకంటే నా కోరిక మేరకు మెండల్సోన్ కృతి లీడర్ నుంచి అతను కొంత వినిపించాడు. మరేదో కూడాను. అతని మానాన అతన్ని వదిలేస్తే మాత్రం అతను ఎటువంటి సంగీతము వాయించడు. తెలిసిన వరుసలను మాత్రం వినిపించడు. సాయంత్రం తన కుర్చీలో వెనక్కు వాలి కూలబడి కళ్ళు మూసుకుని తన మోకాల మీద అడ్డంగా ఉన్న వయోలిన్ మీద తీగలను మీటుతూ ఉంటాడు. ఒక్కోసారి స్వరాలు గంభీరంగా పలుకుతాయి, ఒక్కోసారి గజిబిజిగా ఉంటాయి. అప్పుడప్పుడు అవి అద్భుతంగాను ఆనందకరంగానూ ఉంటాయి. అతన్ని ముప్పిరిగొన్న ఆలోచనలు స్వరాలతో స్ఫుటంగా ఫలిస్తాయి. సంగీతం ఆలోచనలకు సాయమా లేక ఆ వాయింపు కేవలం ఒక పద్ధతి లేకుండా వచ్చిందా నేను నిర్ణయించలేకపోయాను. ఆ అలసట కలిగించే సోలో సంగీతం పట్ల నా అభ్యంతరం తెలియజేసి ఉండేవాణ్ణే. కానీ అతను వాటిని త్వరగా వాయించి ఆ తర్వాత నాకు వచ్చిన వరుసలను వాయిస్తాడు. నా ఓపిక మీద జరిగిన పరీక్షకు అది సమాధానంగా ఉంటుంది. మొదటి వారం కొన్ని రోజుల తర్వాత కూడా మా దగ్గరకు ఎవరూ రాలేదు. నా సహచరుడు కూడా నాలాగే మిత్రులు లేనివాడని అనుకోవడం మొదలుపెట్టాను. కానీ అతనికి ఎంతోమంది పరిచయలుస్తున్నారని అప్పుడు తెలిసింది. వారంతా సమాజంలోని వేరువేరు వర్గాల వారు. ఒక ఎలుక ముఖం, నల్లని కళ్ళ చామన ఛాయ మనిషి ఉండేవాడు. మిస్టర్ లేస్ట్రేడ్ అని అతన్ని నాకు పరిచయం చేశాడు. ఒక్క వారంలోనే అతను 3-4 సార్లు వచ్చాడు. ఒక ఉదయాన ఫ్యాషన్గా దుస్తులు వేసుకున్న ఒక అమ్మాయి వచ్చి అరగంటో ఆ పైనే ఉండిపోయింది. అదే దినాన మరో పండిన తల ఉన్న ఆయన వచ్చాడు. అతను యూదు, బజారు వ్యాపారిలా ఉన్నాడు. అతను ఎందుకో చాలా ఎక్సైట్ అయ్యి ఉన్నాడు అట్లా అనిపించింది. అతనితో అస్తవ్యస్తంగా ఉన్న ఒక ముసలావిడ కూడా వచ్చింది. మరో సందర్భంలో తెల్ల జుట్టు గల మరో పెద్ద మనిషి నా నేస్తంతో భేటీ చేశాడు. మరోసారి వెల్వెల్ లాంటి దుస్తులతో ఒక రైల్వే పోర్టర్ వచ్చాడు. అలాంటి గుర్తించుకోని వీలుగాని మనుషులంతా వచ్చినప్పుడు షెర్లాక్ హోమ్స్ సిట్టింగ్ రూమ్ను తన వాడుకగా వదిలేయమని అభ్యర్థిస్తాడు. కలిగిన అసౌకర్యం గురించి ప్రతిసారి నాకు క్షమాపణలు చెప్తాడు. నేను గదిని నా వ్యవహారం గురించి వాడవలసి ఉంటుంది. వీళ్ళంతా నా క్లయింట్లు అన్నాడు అతను. నాకు మరోసారి సూటిగా ప్రశ్న అడిగే అవకాశం వచ్చింది. కానీ మరమనిషిని తన సంగతి చెప్పమని అడగడానికి సభ్యత అడ్డు తగిలింది. అతను ఆ సంగతిని తానే చెప్పుకోవడంలో ఏదో గట్టి కారణం ఉంటుందని అప్పట్లో నేను అనుకున్నాను. కానీ త్వరలోనే ఆయన తనంతా తాను విషయాలన్నీ లేవనెత్తి నా ఆలోచనను దూరం చేశాడు. అది మార్చి 4వ తేదీ నాడు. నాకు బాగా గుర్తుంది. నేను మామూలు కంటే కొంచెం తొందరగా నిద్రలేచాను. అప్పటికి షెర్లాక్ హోమ్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ముగించలేదు. ఇల్లు గల ఆవిడకు నా అలవాట్ల గురించి బాగానే తెలిసిపోయింది కనుక నా కొరకు ఏర్పాట్లు కానీ కనీసం కాఫీ కానీ సిద్ధంగా లేవు. మనిషికి ఉండే అకారణమైన మొరటుతనంతో నేను బెల్ మోగించి సిద్ధంగా ఉన్నానని సూటిగా తెలియపరిచాను. టేబుల్ మీద నుంచి ఒక పత్రికను అందుకొని దానితో సమయం గడిపే ప్రయత్నంలో పడిపోయాను. నా మిత్రుడు మాత్రం రొట్టె నములుతూ ఉన్నాడు. ఒకానొక వ్యాసం శీర్షిక మీద పెన్సిల్ గుర్తు కనిపించింది. సహజంగానే దాని మీదకు చూపు సాగింది. శీర్షిక బుక్ ఆఫ్ లైఫ్ అని ఆలోచనాత్మకంగా ఉంది. తన ముందుకు వచ్చిన విశేషాలను చక్కగాను క్రమబద్ధంగాను పరీక్షించినట్లయితే ఒక పరిశీలన గల మనిషి ఎంత నేర్వగలుగుతాడో చూపించడానికి అందులో ప్రయత్నం జరిగింది. అందులో తెలివి, అర్థం లేనితనము కలగలిపి ఉన్నాయని నాకు తోచింది. ఇచ్చిన వివరాలు సూక్ష్మంగాను తీవ్రంగాను ఉన్నాయి. కానీ అందులోంచి అందించిన ఫలితాంశాలు మాత్రం అతిశయోక్తులుగా కనిపించాయి. ఒక క్షణం కనిపించిన భావం, ఒక కండరం కదలిక, ఒక కంటి చూపుతో మనిషిలో లోతుగా సాగుతున్న ఆలోచనలను పసిగట్టవచ్చునని ఆ రచయిత చెప్పుకువచ్చాడు. పరిశీలన గురించి శిక్షణ పొందిన వ్యక్తిని, విశ్లేషణ చేయతగిన వ్యక్తిని మోసం చేయడం అసాధ్యమని అతని అభిప్రాయం. అతని ముగింపులు యూక్లిడ్ గణితంలో సూత్రాలలాగా పొల్లు పోనివిగా ఉన్నాయి. కానీ ఏ రకంగా ఆ ఫలితాలను చేరగలిగాడని వివరంగా చెబితే మాత్రం వాళ్ళు అతగాడిని గొప్పవాడిని ఒప్పేసుకుంటారు. ఒక నీటిబొట్టు నుంచి తార్కికుడు చూడకుండానే ఒక అట్లాంటిక్, ఒక నయాగారాలను సృష్టించే వీలుంది అంటాడు ఆ రచయిత. ఈ బతుకంతా ఒక గొప్ప గొలుసు. అందులోని ఒక లంకెను చూపించిన దాని పద్ధతిని తెలుసుకోవచ్చు. మిగతా అన్ని కళల్లాగే విశ్లేషణ, విషయ నిర్ధారణ అనే సైన్సు చాలా కాలం ఓపికగా నేర్చుకుంటే వస్తుందంటాడు. అందులో వీలైన అత్యున్నత పరిణతిని అందుకోవడానికి జీవితకాలం అవధి సరిపోదంటాడు.
గొప్ప చిక్కులను ఎదుటికి తెచ్చే అనైతిక మానసిక విశేషాల వైపు మళ్ళే ముందు పరిశీలకుడు మరింత చిన్న సమస్యలను విశ్లేషించడంతో మొదలుపెట్టాలి. మరో మనిషి ఎదురైనప్పుడు అతను అతని చరిత్రను వేరు చేసి చూడగలగాలి. అతను చేసే పనేమిటో తెలుసుకోగలగాలి. ఇదంతా అర్థం లేనిదిగా కనిపించినా దాంతో పరిశీలన శక్తి పదునెక్కుతుంది. దేనికోసం చూడాలి, దాన్ని ఎక్కడ చూడాలన్న సంగతులను అది బోధపరుస్తుంది. ఒక మనిషి చేతిగోలను, అతని కోటు చేతులను, బూట్లను, పంట్లాము మోకాళ్లను, అతని వేళ్ల మీద కట్టిన కుదుములను, భావ వ్యక్తీకరణ పద్ధతిని, చొక్కా చేతి చివర్లను, వీటిలో ఒక్కొక్క దాని సాయంతో మనిషి చేసే పనేమిటో తెలిసిపోతుంది. ఇన్ని తెలిసిన పరిశీలకుడు విషయం తెలుసుకోవడం విఫలమవుతున్నాడన్న సంగతి ఇంచుమించు ఊహకు అందదు. ఏమీ అర్థం లేని సజ్జు, నేను అరిచాను. పత్రికను బల్ల మీద కొట్టాను. నా జీవితంలో ఇటువంటి చెత్త ఎన్నడూ చదవలేదు అన్నాను. ఏమిటది అడిగాడు షెర్లాక్ హోమ్స్. ఇదిగో ఈ వ్యాసం. బ్రేక్ఫాస్ట్ కూర్చుంటూ ఎగ్ స్పూన్తో చూపిస్తూ అన్నాను నేను. నీవు దీన్ని చదివావని గమనించాను. మార్క్ కూడా చేశావు. మరి బాగా రాసింది అంటానికి అభ్యంతరం లేదు నాకు. కానీ నాకు చికాకుగా ఉంది. కుర్చీలో కూర్చుని ఆలోచనలను దౌడాయించే మనిషి చేసిన సిద్ధాంతం అని తెలుస్తూనే ఉంది. అతను ఒంటరితనం నుంచి ఈ వైరుధ్యాలన్నింటినీ పుట్టించాడు. ఇది ప్రాక్టికల్గా లేదు. అతన్ని అండర్ గ్రౌండ్లోని ఒక 3rd క్లాస్ పెట్టెలో బంధించి ప్రయాణికులు ఎవరెవరు ఏ పనులు చేస్తారో చెప్పమనాలి. చెప్పలేడని 1000 పందెం వేస్తాను నేను. నీ డబ్బులు పోగొట్టుకుంటావు, హోమ్స్ నెమ్మదిగా అన్నాడు. వ్యాసం సంగతి అయితే నేనే రాశాను దాన్ని అన్నాడు. నీవా? అవును. నాకు పరిశీలన, విషయ నిర్ధారణ రెండింటి గురించి ఆలోచనలున్నాయి. అక్కడ వ్యక్తీకరించిన సిద్ధాంతాలు నీకు రంగులు మారేవిగా కనబడుతున్నాయే, అవి నిజంగా ఎంతో ప్రాక్టికల్ రకాలు. ఎంత ప్రాక్టికల్ అంటే నేను కూడా గూడు కొరకు వాటి మీద ఆధారపడతాను. అదెట్లాగా అనుకోకుండానే నేను అడిగాను. అదే, నా సొంత వ్యాపారం నాకుంది. ఈ ప్రపంచంలో నేనొక్కనే అని నేను అనుకుంటాను. నేను కన్సల్టింగ్ డిటెక్టివ్ను. అదేమిటో నీకు అర్థమైతే ఇక్కడ లండన్లో మనకు కావాల్సినంత మంది ప్రభుత్వ డిటెక్టివ్లు, ఇంకా అంతమంది ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా తప్పులో కాలేస్తే నా దగ్గరకు వస్తారు. నేను వాళ్ళని సరైన వాసనలు పసిగట్టే మార్గంలో పెడుతుంటాను. ఉన్న సాక్ష్యం మొత్తం వాళ్ళు నా ముందుంచుతారు. నేర చరిత్ర గురించి నాకున్న విజ్ఞానం సాయంతో నేను దాన్ని ఒక వరుసలో పెడతాను. నేరాల విషయంలో గట్టి కుటుంబం పోలికలుంటాయి. 1000 నేరాల వివరాలన్నీ గనుక నీ ముందుంటే 1001వ దాన్ని గుర్తించలేకపోవడం తప్పే అవుతుంది. లెస్ట్రేడ్ మంచి పేరుగల డిటెక్టివ్. ఈ మధ్యన ఒక ఫోర్జరీ కేసులో అతను చిక్కున పడ్డాడు. అందుకే నా దగ్గరికి వచ్చాడు. మరి ఆ మిగతా వాళ్ళంతా ప్రైవేట్ ఎంక్వైరీ సంస్థలు పంపిన వాళ్ళు. వాళ్ళంతా ఏదో రకంగా సమస్యలో చిక్కుకున్న వ్యక్తులు. వాళ్లకు కొంచెం సాయం అవసరం. నేను వాళ్ళ కథలు వింటాను, వాళ్ళు నా వ్యాఖ్యానం వింటారు. నాకు 4 డబ్బులు జేబులో పెడతాయి. ఇంతకు నీవు చెప్పేది గదిలో నుంచి కాలు కదపకుండా నీవు చిక్కుముళ్ళు విప్పగలవనేనా? అవి మిగతా వాళ్లకు చేత కానివి. వాళ్ళు ఎంతగా వివరాలు తెలిసి ఉన్నా నీ సాయం కొరకు వస్తారని కదా. 100 పాలు అంతే. నాకేదో ఆ రకంగా ఇంట్యూషన్ ఉంది. అప్పుడప్పుడు ఒక అసాధారణమైన కేసు వస్తుంది. అప్పుడు నేను బయలుదేరి సంగతిని స్వయంగా చూడవలసి వస్తుంది. నేను సమస్యలను ప్రత్యేకమైన జ్ఞానంతో విడదీస్తాను. అది ఆశ్చర్యకరంగా పనిచేస్తుంది. వ్యాసంలో రాసిన డిడక్షన్ నియమాలతో నీవు చికాకు పడ్డావన్నావే, అది నాకేమో నా పనిలో ఎంతో వెలవలేనివి. పరిశీలన నా స్వభావంలో భాగమైంది. మనం మొదటిసారి కలిసినప్పుడు నీవు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చావని నేనంటే నువ్వు ఆశ్చర్యపోయావు. అవును, అది నీకెవరో చెప్పారు, అందులో అనుమానం లేదు. అదేమీ లేదు. నీవు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చావని నాకు తెలుసు. పాత అలవాటు ప్రకారం ఆలోచనలో బండి ఎంత వేగంగా సాగిందంటే మధ్యలోని అంచెల అవసరం లేకుండా సంగతి నాకు తెలిసిపోయింది. అయితే అందులో మధ్యన అంచెలున్నాయి. ఈయనేమో డాక్టర్ లాగున్నాడు. వ్యవహారం మిలిటరీ రకంగా ఉంది. అంటే తప్పకుండా ఆర్మీ డాక్టరే ఉంటాడు. అతని ముఖం రంగు తిరిగి ఉంది. అంటే ఈ మధ్యనే ఉష్ణమానం నుంచి వచ్చాడు. అతని చర్మం రంగు ఖచ్చితంగా అది కాదు. మణికట్టు భాగం రంగు తేటగా ఉంది. ఇతను అనారోగ్యం, కష్టాలు అనుభవించాడు. అది ఆ ముఖంలో తెలిసిపోతూ ఉంది. ఇతని ఎడమ చేతికి గాయమైంది. దాన్ని అతడు స్టిఫ్గా, అసహజంగా పట్టి ఉంచుతున్నాడు. ఒక ఇంగ్లీష్ ఆర్మీ డాక్టర్ ఉష్ణమానంలోని ఏ భాగంలో కష్టాలకు గురై గాయపడినా ఉంటాడు. తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్లోనే. ఈ ఆలోచనలు రావడానికి 1 సెకండ్ కన్నా ఎక్కువ పట్టలేదు. కనుక నేనప్పుడు నీవు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చావని అన్నాను. నీవు బెత్తరపోయావు. నీవు వివరిస్తుంటే అంతా సులభం అనిపిస్తున్నది. చిరునవ్వుతూ అన్నాను.
నీవు నాకు ఎడ్గార్ ఎలాన్ పో పాత్ర డూపిన్కు గుర్తు తెస్తున్నావు. ఇటువంటి మనుషులు కథల్లోనే కానీ అసలు ప్రపంచంలో ఉంటారని నేను అనుకోలేదు. షెర్లాక్ హోమ్స్ లేచి తన పైపును వెలిగించాడు. నన్ను డూపిన్తో పోల్చడంతో నీవు నన్ను పొగుడుతున్నావంటే అనుమానం లేదు. ఇక నా ఉద్దేశంలో డూపిన్ కొంచెం తక్కువ రకం వాడు. పావుగంట సేపు మాట్లాడకుండా వేచి ఉండి మిత్రుని ఆలోచనల మీద విరుచుకుపడిన అతని ట్రిక్ అదేదో డాబుసరి పై పని పద్ధతి. అతనికి విశ్లేషణ బాగా చేతవుతుంది, అనుమానం లేదు. కానీ ఊహించినంత గొప్ప వ్యక్తి మాత్రం అతను ఎంత మాత్రం కాదు. నీవు గబోరియా రచన చదివావా? డిటెక్టివ్ ఎలాగుండాలన్న నీ ఊహకు లీకాక్ సరితూగుతాడా? షెర్లాక్ హోమ్స్ అదో రకంగా ముఖం పెట్టాడు. లీకాక్ అన్యాయంగా తప్పులు చేస్తాడు. అతని గురించి చెప్పుకోవాలంటే ఒక లక్షణం గురించే, అతనిలోని శక్తి. ఆ పుస్తకంతో నాకు జ్వరం పుట్టినంత అయింది. అందులో సమస్య ఒక గుర్తు తెలియని ఖైదీని గుర్తించడం. నేను ఆ పని 24 గంటల్లో చేసి ఉండేవాడిని. లీకాక్ 6 మాసాల్లో మరెంతో తీసుకున్నాడు. ఈ పుస్తకాన్ని డిటెక్టివ్లకు ఏం చెప్పకూడదో చెప్పడానికి పెట్టాలి, అతను కోపంగా అన్నాడు. నేను అభిమానించిన 2 పాత్రల గురించి అతను అంత నిర్లక్ష్యంగా మాట్లాడడంతో నాకు కొంచెం అవమానంగా అనిపించింది. లేచి కిటికీ దగ్గరికి పోయి నిలబడ్డాను. బయట వీధిలో రద్దీగా ఉంది. ఆ మనిషి చాలా తెలివైన వాడే అయ్యుండవచ్చు, కానీ అది అతనికి తలకెక్కిందనుకున్నాను. ఈ రోజుల్లో నేరాలు లేవు, నేరగాళ్ళు లేరు. మా వృత్తిలో ఉన్న వారికి మెదడు ఉండి ఏం ప్రయోజనం? నా పేరును ప్రసిద్ధం చేయడానికి కావాల్సిందేదో నా లోపల ఉందని నాకు బాగా తెలుసు. నేర పరిశోధన విషయంలో నాకున్న స్టడీ, ఇంత సహజశక్తి కలిగిన మనిషి మరొకడు లేడు. ఇంతకు ముందు ఉన్నది లేదు. అయితే ఏమైంది? నిజంగా తెలివిగా విడదీయడానికి ఒక నేరం కూడా లేదు. ఉండేదంతా తప్పుల తడక, తలబిరుసు పనులు. వాటి సంగతి స్కాట్లాండ్ యార్డ్ ఆఫీసర్ కూడా అటు నుంచి ఇటు అర్థం చేసుకోగలడు. అతను ఓపిక లేనట్లుగా ఉన్నాడు. అతని మాట తీరు నాకు మరింత కోపం వచ్చింది. మాట మారిస్తే మేలు అనుకున్నాను. ఈ మనిషి దేనికోసం చూస్తున్నాడో అన్నాను ఒక పొడుగాటి మామూలు దుస్తుల్లో ఉన్న వ్యక్తిని చూపిస్తూ. అతను వీధిలో అటువైపున నెమ్మదిగా నడుస్తున్నాడు. ఆత్రంగా ఇళ్ల నంబర్లు చూస్తున్నాడు. అతని చేతిలో ఒక పెద్ద నీలం కవర్ ఉంది. అంటే ఎవరికో మెసేజ్ మోస్తున్నాడు. ఎవరు? ఆ రిటైర్ అయిన మెరైన్ సార్జెంటేనా అన్నాడు షెర్లాక్ హోమ్స్. బడాయి, అది సరైనదా కాదా అని నేను ఎలాగో తెలుసుకోలేనని నాలో అనుకున్నాను. ఆ ఆలోచన నా మెదడులో పూర్తయిందో లేదో, మేం గమనిస్తున్న ఆ మనిషి మా ద్వారం మీద నంబర్ను గమనించాడు. పరుగెత్తుతూ రోడ్డు దాటాడు. తలుపు చప్పుడు వినపడింది. గంభీరమైన గొంతుక. తర్వాత బరువుగా మెట్లెక్కుతున్న చప్పుడు వినిపించాయి. షెర్లాక్ హోమ్స్ గారికి అన్నాడు అతని గదిలోకి ప్రవేశించి ఉత్తరాన్ని నా మిత్రుడికి అందజేస్తూ. అతని గర్వాన్ని కుళ్ళబడవడానికి నాకు ఒక అవకాశం అది. అంతకు ముందు తాను కూడా ఇట్లా జరుగుతుందని అనుకోలేదు. అబ్బాయి, ఓ ప్రశ్న అడగవచ్చా? నీ వృత్తి ఏమిటి అన్నాను నేను. కమిషనర్ అండి, యూనిఫామ్ రిపేర్కి ఇచ్చాను అన్నాడు అతను. మీ ఉద్యోగం? నేను అడిగాను, నా నేస్తం వైపు కొంచెం కుటిలంగా చూస్తూ. సార్జెంట్నండి, రాయల్ మెరైన్ లైన్ ఇన్ఫ్రాంటీ. ప్రశ్నే లేదు. సరేనండి. అతని కాలి మడమలను గౌరవంగా కదిలించాడు. చెయ్యెత్తి సెల్యూట్ చేశాడు. వెళ్ళిపోయాడు. ఇంతటితో సెకండ్ చాప్టర్ పూర్తయింది. మళ్ళీ వచ్చే సెకండ్ పార్ట్లో థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. నా బుక్ రీడింగ్ మీకు నచ్చినట్టుగా అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.